అందలం ఎక్కించమని ఏ భార్య కోరుకోదు. అందరిలో చులకన చెయ్యొద్దు అని మాత్రమే కోరుకుంటుంది. తల్లిదండ్రులు ముఖ్యమే, కానీ వారి కోసం భార్యను వదులుకోవద్దు. ఎందుకంటే నీ కోసం తను తల్లిదండ్రులను వదిలేసి వచ్చింది. కట్నాలు కానుకలు ఘనంగా తెచ్చే భార్యను కోరుకోకండి. కష్టాలు ఎన్ని ఎదురైనా కడదాకా తోడుండే భార్యను కోరుకోండి. స్త్రీ పుట్టింట్లో 20 సంవత్సరాలు మాత్రమే గడుపుతుంది. అత్తింట్లో పూర్తి జీవితం గడపాలి. అలాంటి ఇల్లు ఆమెకు గుడి కాకపోయినా పర్వాలేదు, కానీ జైలు కాకూడదు. నేను పీల్చే గాలి నువ్వు, మీరు లేకుండా నా జీవితం అసంపూర్ణం. నువ్వే నా ప్రాణ స్నేహితుడివి. నేను ప్రయాణించే అన్ని విజయాల వెనక మీరు తప్పక ఉన్నారు. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. భర్త యొక్క స్వభావం, భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏంటి అన్ని విషయాలపై భార్యకు అవగాహన ఉండాలి. భర్త ఇష్టాయిష్టాలకు భార్య ప్రాధాన్యత ఇవ్వాలి. భర్త పైన భార్యకు అంతే సంపూర్ణ విశ్వాసం కూడా ఉండాలి. ఇక అలాగే భార్య పైన కూడా భర్తకు పూర్తి నమ్మకం ఉండాలి. ఒకరిపై ఒకరికి సంపూర్ణంగా అవగాహన ఉన్నప్పుడు ఒకరిపై ఒకరికి బలమైన విశ్వాసం కలుగుతుంది. ఈ బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది. వారి దాంపత్య జీవితం సుఖంగా సాగడానికి సోపానమవుతుంది. ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండటం. భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి. ఒకరిపై ఒకరు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడూ ప్రవర్తించకూడదు. భార్యాభర్తలు ఇరువురు తమ భాగస్వామి యొక్క వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచేలా ప్రవర్తించకూడదు. భార్యాభర్తల ఇద్దరి మధ్య సంపూర్ణ గౌరవం ఉంటే భార్యాభర్తల బంధం మరింత బలపడుతుంది. భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని చర్చించుకునే స్వభావం ఉండాలి. ఒకరిపై ఒకరు నీకంటే నేనే ఎక్కువనే ధోరణిని విడనాడి దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థిక విషయాలలో కూడా ఒకరికి ఒకరు బాసటగా నిలబడాలి, ఉండాలి. భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియనిది. భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మొగాడు. అందుకే ఇద్దరూ కలిసి ప్రయాణం చేయాలి. స్త్రీలు పురుషులు తమ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారనేది నిజం. అయితే చాలామంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే అతని గొప్ప గుణమని నిరూపించుకోవచ్చు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి చాలా ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా విధేయతతో ఉన్నవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా వాళ్ళు కోరుకుంటారు. మోసం చేసి సంపాదించిన డబ్బు ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడూ నిలబడదు. ఎంత ధనం సిరి సంపదలున్నా అలాంటి వ్యక్తులను, ఆ ఇంటి కుటుంబ సభ్యులను ఎవరూ గౌరవించరు. మీ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకండి. మీ భాగస్వామి గురించి మీకు ఏదైనా ఆలోచనలు ఉంటే వెంటనే మీ భాగస్వామిని అడగడం ద్వారా ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోండి. స్నేహానికి కులం లేదు, స్నేహానికి మతం లేదు, స్నేహానికి హోదా లేదు. బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒక్కటే. ప్రేమ స్నేహాన్ని అడిగింది, నేనున్న చోట నువ్వెందుకు ఉండవు అని. అప్పుడు స్నేహం ప్రేమతో ఇలా అంది, నీవు కన్నీరు మిగిల్చిన చోట నేను ప్రేమను పంచుతాను అని. వెలుతురు ఉన్నప్పుడు ఒంటరిగా నడవడం కంటే స్నేహితుడితో చీకట్లో నడవడం చాలా ఉత్తమం. అందమైన కళ్ళు కోసం, ఇతరులలో మంచి కోసం చూడండి. అందమైన పెదవుల కోసం దయగల పదాలు మాత్రమే మాట్లాడండి. మరియు ప్రశాంతత కోసం మీరు ఎప్పటికీ ఒంటరిగా లేరనే జ్ఞానంతో నడవండి. ఎవరినైనా తేలిగ్గా ఓడించవచ్చు, కానీ వారి మనసును గెలవాలంటే మాత్రం ఎంతో శ్రమించాలి. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి నిన్ను నీవు నిరూపించుకోవడానికి వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించాలంటే చాలా కష్టము అని. ఒక దేశం అవినీతి రహితంగా ఉండాలన్నా, మంచి మనసున్న మనుషులు గల దేశంగా మారాలన్నా తండ్రి, తల్లి మరియు గురువు అనే ముగ్గురు వ్యక్తుల వల్ల సాధ్యమవుతుంది.
మీరు దేనినైనా కోరుకుంటే దాన్ని పొందే వరకు మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. ఎదురు చూడడం కష్టంగానే ఉంటుంది, కానీ దాన్ని పొందలేకపోయినప్పుడు కలిగే బాధను భరించడం మరింత కష్టంగా ఉంటుంది. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం. ఉడతను పెంచాను పారిపోయింది, చిలుకను పెంచాను పారిపోయింది, మొక్కను పెంచాను పై రెండూ వచ్చి చేరాయి. మనిషి తన చైతన్యంలో ఉన్న ఆలోచనలకి ఎదగడానికి, రూపం దిద్దుకోవడానికి అవకాశం ఇస్తే అవి విజయాలకి దారి తీయగలవు. అపారమైన విజయాలకు నాంది నేను చేయగలను అనే సంకల్పము, దృఢ విశ్వాసము ఉండాలి. మనస వాచ కర్మన ఒకేలా ఉండాలి. ఆ మనసుతో ఏం ఆలోచిస్తున్నామో అదే చెప్పడం, ఏమి చెబుతున్నామో అదే చేయడం, ఈ మూడు ఒకేలా ఉండాలి. మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వాళ్ళని ద్వేషించకండి, వారే మీకు అసలైన వారు. ప్రేమించే వారికి దండించే అధికారం ఉంటుంది. వారి ప్రతి హెచ్చరికలో మీ పైన ప్రేమ ఉంటుంది. బంగారంలోని ప్రతి పోగు ఎంత విలువైనదో, గడిచిపోతున్న కాలంలోని ప్రతి గడియ కూడా అంతకంటే ఎక్కువ విలువైనది. వాడకం లేకపోతే నీరు పాచి పడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అట్లే మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి, బంధాలు బలహీనపడతాయి. ఒకరి కళ్ళు నుంచి కన్నీళ్లు వచ్చేటప్పుడు మరొకరి కళ్ళు నుంచి కూడా కన్నీళ్లు వస్తే ఆ బంధం కన్నా ఉన్నతమైన బంధం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. తోటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బంధాన్ని పెంచుకోవచ్చు. అహంకారం వద్దు, ఎందుకంటే రాత్రి అంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని పయనం గుడికో లేక శ్మశానానికో అని. కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి దగ్గరవడానికి చూపిస్తే ప్రతి బంధం అందంగానే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మనసులోని మాట చెప్పకపోతే అది చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండకపోవచ్చు, కొన్నిసార్లు మనమే ఉండకపోవచ్చు. మనిషికి అణకువ లేకపోతే అందం కూడా అసహ్యంగా కనిపిస్తుంది. మనిషికి అందం కంటే అణకువే మరింత అందాన్ని ఇస్తుంది. నీ మనసులో ఎన్ని కష్టాలు అలజడులు చెలరేగినా బయటపడకుండా సముద్రములే ఎప్పుడు గాంభీర్యంగా ఉండటం అలవాటు చేసుకోండి. మీరు ఇష్టపడే వాళ్ళు మీకు విలువ ఇవ్వకుంటే మీరు ఎంత బాధపడతారో, మిమ్మల్ని ఇష్టపడే వాళ్లకు మీరు విలువ ఇవ్వకున్నా వాళ్ళు అంతే బాధపడతారు. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకండి. జరిగిపోయిన గతాన్ని మరిచి ముందున్న మీ గమ్యాన్ని చేరుకోండి. భవిష్యత్తులో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు మిమ్మల్ని చూసి తల దించుకునేలా బ్రతుకుతారు మీరు. భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా వరమే. కొన్ని రిలేషన్స్కి ఎంత దూరంగా ఉంటే అంత బలంగా ఉంటాము. దగ్గరగా ఉంటే గొడవలే. కొన్ని అందాలు కూడా దూరం నుంచి చూస్తేనే అందంగా ఉంటాయి. అటువంటి అందానికి బంధాలకు దూరంగా ఉండటమే చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటూ మన తెలుగు జెనిక్స్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. జై హింద్, వందే మాతరం.